నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 7, 8, 9 వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. బుర్రేపాలెం రోడ్డు ప్రధాన డ్రైన్లోని పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఏడు, 8, 9 వార్డుల ఈ బుర్రేపాలెం రోడ్లోని మెయిన్ కాలువ అనేది బాగా స్కిల్ట్తో బాగా పెరిగిపోవడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రజలు కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళటం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ సిల్ట్ అనేది తీయటం జరిగింది. ప్రజలు కూడా మీ కొట్ల ముందే బండలు వేసుకొని బాగా పరుచుకొని మీ వారికి శుభ్రంగానే ఉన్నారు. పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా, అదొక్కసారి మీరు గమనించండి. స్థలాల కాలువ మీద బండలు వేసి మీ వరకు మీరు పేర్చుకుంటున్నారు. అది పక్కన వాళ్ళకి వాటర్ పోకపోవటాన వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి మా దృష్టి తీసుకొస్తాం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ తీపిస్తాం జరుగుతుంది. అలానే పక్కన వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుకుంటూ, ఇంకా మీ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుతున్నారని కోరుకుంటూ, అలానే ఈ ఖాళీ బాటిల్స్, కవర్స్ ఇలాంటి ఏ వ్యర్థాలు అనేది వేయకుండా ఉంటారని, అలానే రాబోయే రోజుల్లో ఇంకా సుందరతనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని కోరుకుంటున్నాను. మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కొట్లు కూడా ఎప్పటికప్పుడు మొత్తం శుభ్రం చేసుకుని, వాళ్ళ కొట్ల ముందు వాళ్ళు శుభ్రం చేసుకునే ప్రక్రియ ఉంటే పైనుంచి వాటర్ పారుదల అయ్యి మొత్తం శుభ్రంగా ఉంటుంది. వీళ్ళు ఎవరికి వాళ్ళు అక్రమంగా నిర్మించుకుని అక్కడేమీ శుభ్రం చేయకపోవటం వల్ల మట్టి విపరీతంగా పెరిగిపోయి వాటర్ వెళ్తాం కూడా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు కానీ ఈ ఉన్నటువంటి మట్టిని శుభ్రపరిచి వాటర్ వెళ్తానికి కానీ సదుపాయాన్ని ఏర్పాటు చేయకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చి చైర్పర్సన్ గారికి తెలియపరిచి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయబడతాయని చెప్పేసి కూల్చివేయాలని చైర్పర్సన్ గారికి చెప్పాము. చూసి మేడం గారు కూడా అన్ని ఎట్లా ఉన్నాయో పరిస్థితి చూసి తెలియపరిచి. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటిక పోటీలు 3వ రోజు కొనసాగాయి. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పరిషత్ పోటీలు జరుగుతున్నాయి. పోటీలలో తొలుత కర్ణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ వారి నాలోన నీవే సాంఘిక నాటికను ప్రదర్శించారు. రచన, దర్శకత్వం బొమ్మిడి రామకృష్ణ వహించారు. అనంతరం పట్టణంలో సేవారంగ ప్రముఖులు విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి నిర్వాహకులు, దీపాల సుబ్రహ్మణ్యం, ఏల్చూరి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు నాగలక్ష్మిలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. రెండో ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన్ కాట్రపాడు వారి విముక్తి సాంఘిక నాటికను ప్రదర్శించారు. రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు వహించారు. నాటక కళా పరిషత్ నిర్వాహకులు ఆరాధ్యుల కన్నా డాక్టర్ అయినాల్ మల్లేశ్వరరావు, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు, కళాకారుల సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు తదితరులు పర్యవేక్షించారు. ముందుగానే మీ తల్లి కొడుకుల గురించి జాగ్రత్త, మీ అమ్మ పట్ల మంచిగా ప్రేమతో నడుచుకునేటట్లు చేద్దాం. ఒక్క మాటలో సర్దుపోయి మారిపోయి జనరేషన్లో సమాజం కాసారి చెప్పుడు మాటలు, లేని కొన్ని అనుమానాలు, సెల్ఫోన్లో సంఘటనలు చూసి మీలాంటి పెద్దవాళ్ళ అనుభవాలకు మీ మాటలకు విలువైపోలేదు. రోజు కోర్టులో చూసేవాడు, అందుకని అమ్మాయిని ప్రాక్టికల్గా నడిపిద్దామంట. కానీ ఒక్క మాట, నా కూతురని కాదు కానీ మనవలేని స్థితిలో మనసు నన్ను ఎవరు చూసుకుంటారు? ఎందుకు ఒప్పుకోవాలి? మీరు ఎక్కడ సమాధానం
ఉండదు కూడా. ఎందుకంటే అది అతని వ్యక్తిత్వంపై ఆధారపడుతుంది. నా కూతురు తన తల్లికి కోడలిగా కాకుండా కూతురులా అప్పగిస్తాను అన్నప్పుడు వంతల్ని కాబోయే నాకు తుడుకులా అనిపించారు. అందుకే ఈ నిర్ణయం. అంతేకా చెప్పి ప్రతిరోజు ఇంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి వారి తృతీయ ఆహ్వాన నాటకోత్సవంలో భాగంగా ఈరోజు 3వ రోజు శ్రీ కర్ణం సురేష్ వారి మెమోరియల్ గుంటూరు వారి సాంఘిక నాటిక నాలో నీవే ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు తెలుగు భాష ఔన్నత్యం గురించి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు, శ్రీ సోలా శంకర్ గారు మరియు ఎర్రంశెట్టి హనుమంతరావు గారు తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పారు. ఆ తర్వాత మన పట్టణంలో సేవ చేస్తున్న శ్రీ దీపాల సుబ్రహ్మణ్యం గారు, విజయలక్ష్మి నాట్య కళామండలి మరియు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఏల్చు నాగలక్ష్మి గారు, వీళ్ళిరువురికి సన్మానం జరిగింది. ఆ తర్వాత శ్రీ కాట్రపాడు వారి నాటిక విముక్తి రచనా దర్శకత్వం శ్రీ చెరుకుడు సాంబశివరావు గారి నాటిక ప్రదర్శించడం జరిగింది. రేపు అనగా చివరి రోజు సాయంత్రం 6:45 ఎడారిలో వాన చినుకు సాంఘిక నాటకం ఉంటుంది. ఆ తర్వాత సభ అనంతరం ఈ సభకు మన ప్రియతమ శాసన సభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు వస్తారు. కళా పరిషత్తు గత 3 రోజులుగా బాగా ఉత్సాహంతో ప్రేక్షకులు అందరూ కూడా తిలకించారు. మంచి నాటికలను కూడా ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా మీరందరూ కూడా వచ్చి అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. అందులో ముఖ్యంగా ఎందుకంటే ప్రముఖ మన స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది మంత్రులు కూడా రేపు సభకు హాజరవుతారు. అందులో 2 సన్మానం కూడా జరుగుతుంది. వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా మన రేపు జడ్జీలు ఈ 4 రోజులు జరిగిన నాటికలలో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు వీళ్ళందరూ కూడా మరి బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సచివాలయ ముట్టడి నిర్వహించనున్న నేపథ్యంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడుకు 1 టౌన్ సీఐ దశరథ రామారావు బుధవారం నోటీస్ అందజేశారు. సచివాలయం ముట్టడికి అనుమతి లేనందున సదరు కార్యక్రమానికి హాజరు కావద్దంటూ ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చారు. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోయిందని, అక్రమాలు అవినీతికి అడ్డాగా మారిన ప్రభుత్వానికి పోలీసులు వత్తాసు పలకడం శోచనీయమని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. ఒక్క సెక్రటేరియట్ కొత్తగా పెట్టిన ఎంప్లాయీస్ తప్పితే మిగతా ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇంకో పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకొక అన్నిటికంటే ముఖ్యంగా టీచర్స్ ఈనాడు ప్రపంచంలో ఎవరు పడ్డా, ఏ దేశంలో పడ్డా విద్య వైద్యమే ఇండెక్స్ అంటాం. ఏది డెవలప్మెంట్ కానీ ఫ్యూచర్ డెవలప్మెంట్ కానీ ప్రజెంట్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషను అంటే విద్య వైద్యం. అలాంటి విద్యని చాలా వరకు ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ ఇటు ఇది కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్ని నీరుగార్చేశారు. ప్రైవేట్ రంగానికి ఎక్కువ ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తానని చెప్పేసి వేయకుండా ఇక రేపు 10 రోజుల్లో 10 రోజులు కాదు 15 రోజుల్లో మ్యాక్సిమం రావాల్సింది ఎంత అప్పుకున్న వీళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్. ఇప్పుడు టైంలో హడావుడిగా 25,000 పోస్టులు ఉంటే ఒక్క 6,000 పోస్టులు వేయటాన్ని వేసి దానికి కూడా హైకోర్టులో కొన్ని రూల్స్ తప్పుకుంటే అది సరి చేసుకుంటే హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక్కడ అందరినీ ఏ ఊర్లో ఇప్పుడు చూడండి వీళ్ళందరికీ నాకు నిన్న నుంచి సిఐ గారు వచ్చి నోటీసులు ఇవ్వటం, నేను రాత్రి నుంచి అంతా పోలీసులు వచ్చి ఆగటం, ఇంకా బయటకు వచ్చేలా మీ ప్రసాదాలు చూస్తారని మప్టీలు రావటం ఆపటం, ఇది చాలా దుర్మార్గమైన చర్య. నన్నే కాదు ఇక్కడ ప్రతి చిన్నాడికి అక్కడ దారారామకి ఇచ్చారు, శశికి ఇచ్చారు, ఆ శివకుమార్కి ఇచ్చారు, మన శివనారాయణకి ఇచ్చారు. వీళ్ళంతా కూడా మా దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని మేము ఒప్పుకుంటున్నాం. నాయకులు కూడా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళకే మీరు భయపడుతుంటే నిజంగా మీరు అనుకున్న భయం అవ్వబోతుంది. ఆ ప్రతి అడుగున అడ్డంకులు సృష్టించాల్సిన అవసరం ఇంత
భారీ మద్దతు ప్రజామద్దతు మద్దతు ఉన్నది అని చెప్పుకునేటువంటి ప్రభుత్వానికి ఏం అవసరం? ఇది ఇండైరెక్ట్గా మీకు మీరే డిఫీట్ని ఒప్పుకుంటున్నారు. ఒక్కటేనండి, వైసీపీ నాయకులు కానీ అందరికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీరు ఇది ప్రజాస్వామ్యం, డిక్టేటర్ చేస్తానని ఒక్కటోళ్ళ తేలదు. హౌస్ అరెస్టులని, ఈ నిరసన కార్యక్రమాలని ప్రివెంట్ చేయటం అంటే జరగకుండా చూడటం అనేది, జరగకుండా అడ్డుకోవటం అనేది చాలా అప్రజాస్వామికం. ఈ ప్రజాస్వామ్య చర్య కాదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన వాళ్ళు ఎంఐఎంఈలే. ఇందిరాగాంధీ గారు 1978లో కూడా విపరీతంగా దేశం మొత్తం కూడా వచ్చేసి ఎమర్జెన్సీలో విపరీతంగా పేరు ఉన్నది. ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. నువ్వు కొత్త కాదు, ఎవరైనా రేపు పులివెందులు ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పాలకవర్గం దానికి తగ్గట్టుగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ బుద్ధి తెచ్చుకుని ప్రజాస్వామ్యంగా నడవాలని కోరుతున్నా. సచివాలయం ముట్టడి కార్యక్రమానికి మా అధ్యక్షురాలైన షర్మిల గారి ఆదేశం మేరకు మేము రేపు కార్యక్రమాన్ని రూపొందించుకుంటే ముందుగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఎట్లాగా ముందుగా మాకు నోటీసులు ఇచ్చి మనం ఆ కార్యక్రమాలను జయప్రదం చేయకుండా నిరుద్యోగుల పట్ల పోరాటం కోసం ప్రజలకు అండగా ఉండటం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బయలుదేరటాన్ని ఈ కార్యక్రమాన్ని నిరసిస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతుంది. ఈ కార్యక్రమాలని ప్రధాన ప్రతిపక్షాలు బీఎస్సీ తరఫున ప్రధాన ప్రతిపక్షాలు పోరాడాల్సిన పోయి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆదేశాలకు షర్మిల గారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాకు ఇలా ముందుగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ నోటీసులు ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అక్కడిని మాకున్నటువంటి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని మేము తెలియజేయడం కోసమే మేము సచివాలయం దగ్గరికి వెళ్తున్నాము. కాబట్టి మీరు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని వారి ఉద్యోగాల పట్ల వారికి రావాల్సినటువంటి 6,000 కోట్లు కనీసం రావాల్సిన పోస్టులన్నింటినీ అనౌన్స్ చేయకుండా ఏదో దగా డిఎస్సీని అనౌన్స్ చేస్తే, ఎలక్షన్ ముందు అనౌన్స్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయము? స్థానిక మారిస్పేటలోని పెండ్యాల వెంకట్రావు కళ్యాణ మండపంలో టీడీపీ గౌడ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ పార్టీ పరమావధిగా భావించి మొక్కవని ధైర్యంతో గౌడ సంఘీయులు టీడీపీకి అండగా నిలిచారని చెప్పారు. ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 10 నెలల కాలంలో గౌడ సంఘీయులకు ఏమి న్యాయం చేశారో చెప్పాలన్నారు. విభజించు పాలించు అన్న చందాన పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు కానీ వాటికి నిధులు ఎక్కడ ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సంఘీయులంతా పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘీయులు పాల్గొన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రకరకాలుగా ఓ రకంగా చెప్పాలంటే మొన్నలో సమస్య వచ్చింది. అయినా కూడా వాళ్ళు ఎవరు కూడా వెనకాల పార్టీతోనే ఉన్నారు. జవడిగొండ పాలన సమస్య వచ్చింది, అయినా కూడా పార్టీతోనే ఉన్నారు. తూములూరులో సమస్య అనేక రకాలుగా వచ్చినా కూడా అయినా కూడా మనతోనే ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా చెక్కు చెదరినటువంటి మొక్కవోని ధైర్యంతో పార్టీని పరమావధిగా భావించి మీ అందరూ ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈరోజు మీ అందరూ కూడా గమనించండి, 4 సంవత్సరాల 10 నెలల కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా గౌడ కులస్తులకి ఈ రాష్ట్రంలో ఏదైనా న్యాయం చేశాడా అని చెప్పి అడుగుతున్నాను. అమ్మఒడి అని ప్రారంభించారు. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పారు. కానీ ఒక్కళ్ళకే ఇచ్చి సరిపించుకున్నటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి ఈనాడు మద్యపానాన్ని నిషేధం చేస్తా అన్నారు. మహిళలకి పెద్దపీట వేస్తా అన్నాడు. మహిళల యొక్క ఎవరి యొక్క కన్నీటి బొట్టు ఈ యొక్క రాష్ట్ర గడ్డ మీద రాలనీనని చెప్పాడు. ఎవరు పుస్తలో కూడా తెగనీనన్నాడు. నువ్వే కత్తి మద్యాన్ని అమ్మిస్తా ఉన్నావు. అంతేకాకుండా ఈ రోజున 45 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా నేను 18,500 రూపాయలు ఇస్తానని, ఈనాడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని,
లేకపోతే మీ ఇంట్లో మోటార్ సైకిల్ ఉందని, లేకపోతే మీ ఇంట్లో టైల్స్ ఉన్నాయని, లేకపోతే మీ మెడలో బంగారం ఉందని రకరకాల కారణాలు చూపించి కొంతమందికి ఇచ్చి మేట నొక్కే కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క వైఖరిని మీరు గమనించాలని చెప్పి మనం ఈ రోజున ఎవరైతే చదువు చెప్పే టీచర్లు ఉన్నారో ఆ టీచర్లని ఈ రోజున ఏం చేస్తా ఉన్నాడు? కరోనా సమయంలో ఏ అయితే బ్రాందీ షాపులు ఓపెన్ చేసి ఆ బ్రాందీ షాపుల్లో ఎవరైతే తాగడానికి వచ్చారో వాళ్ళ లైన్లో నుంచోబెట్టడానికి ఈ టీచర్ని వాడుకున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ప్రత్యేకంగా గౌడ సంఘీయులకి రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి గౌడ సంఘీయులు, అదేవిధంగా యాదవులు, అదేవిధంగా పద్మశాలీలు, ఒక 4-5 కులాలు, 152 కులాల్లో 4-5 కులాలు ప్రధానంగా వివిధ స్థాయిలో ఉంటే మిమ్మల్ని కూడా కలిసి ఉండకుండా చెట్టిపల్లి అని ఒక కార్పొరేషను, యాత్ అని ఒక కార్పొరేషను, శ్రీసేన అని ఒక కార్పొరేషను, వాడి అని ఒక కార్పొరేషను, లేకపోతే ఈ రోజున గౌడ్ అని ఇంకొక కార్పొరేషన్, ఈడిగా అనే ఒక కార్పొరేషను. ఈ రకంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏంటి? విభజించు పాలించు అన్నట్టుగా పదవి ఇచ్చినట్టుగా ఇచ్చావు. ఆ పదవికి కుర్చీ కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కార్పొరేషన్లు అయితే ఏర్పరిచావు, నిధులు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ నిధుల ద్వారా ఎవరైనా ఏ యొక్క గౌడ సంఘీయులు కానీ, ఈడిగ సంఘీయులు కానీ, లేకపోతే నువ్వు చెప్పినటువంటి ఈ కార్పొరేషన్లో ఎవరి ద్వారా ఎవరికైనా సరే లబ్ధి పొందారా అని చెప్పి నేను అడుగుతాను. ఒక్క పైసా కూడా కేటాయించినటువంటి కార్పొరేషన్ దేనికి నువ్వు వేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక గౌడ సంఘానికి సంబంధించి, గౌడ కులస్తులకు సంబంధించి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ మన కులానికి ఎంత దగ్గరగా ఉందో నాకన్నా కూడా సీనియర్లు చాలామంది ఉన్నారు, అందరికీ తెలుసు. అదేవిధంగా పార్టీ అంటే గౌడ అంటే పార్టీ అనేది ఎదుటి పార్టీలు కూడా మన మీద ముద్రేసే పరిస్థితి కూడా ఉంది, గమనించాలో లేదు. అందుకని కేవలం బీసీలో కొన్ని కులాలని గమనించి ఒక గౌడ కులాన్ని కొంత కులాలను వేరు చేసినట్టుగా మనం చూపించి కొంతమందికి వేరే కులాలకు ఇవ్వమని మనం తప్పడతలా. కానీ గౌడ సంఘాలకి కులవృత్తి చేసుకున్న వాళ్ళకి కనీసం 10,000 చొప్పున ఇవ్వమని చెప్పినా కానీ అట్లాంటి పరిష్కారం అనేది చేయలేదు. మీకు గుర్తుందో లేదో, గతంలో కమ్యూనిటీకి సంబంధించి మనకి గీత కార్మికులకు సంబంధించి చాలా స్కీములు ఉండేవి. ఏది చంద్రన్న బీమా వర్తించేది, మనకి ఏదైనా యాక్సిడెంట్గా చెట్టు మీద పడిపోతే. అదేవిధంగా యూనిట్లకు సంబంధించి కొన్ని యూనిట్లు పెడితే దాన్ని కూడా తీసేశారు. ఇలా చాలా స్కీములకు సంబంధించి మన కులానికి ఉపయోగపడే స్కీములు చాలా తీసేశారు. మనం ఇప్పుడు మనకు అందరూ కులాన్ని మొత్తానికి మనం చేయమట్ల, కనీసం గీత వృత్తాలు కానీ చేసే వాళ్ళకి కూడా కనీసం ఆలోచించి చేయమంటే వాళ్ళని కూడా పట్టించుకోలేదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.